want anything. Get out from here. ఓకే ఓకే, ఇన్నిసార్లు థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇవన్నీ ఎందుకండి? పర్వాలేదు తీసుకోండి. నాకు వద్దండి, నో ప్లీజ్. ఇన్నిసార్లు థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకండి. అసలు మన ఇద్దరం కలిసి మా బావకు థ్యాంక్స్ చెప్పాలి. ఇద్దరునా? అవును, మీకు ఉద్యోగం చూపించినందుకు, నాకు మేనగోళ్ళను చూపించినందుకు. ఏమిటి అలా చూస్తున్నారు? నేను మిమ్మల్ని మేనగోళ్ళగా అనుకోవడం మీకు నచ్చలేదా? మాట వరుసకి మేనగోడలు అన్నందుకే ఇంతగా అభిమానిస్తున్నారు. నిజంగా మీకు బంధువునే ఉంటే ఇంకెంత ఆప్యాయత కురిపించేవారనని. సరస్వతి గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు లేనిదే నేను బ్రతకలేను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. సరస్వతి గారు, నన్ను అలా రోడ్డు మీద వదిలేసి వచ్చేస్తున్నారు ఏమిటండి? ఏం చేయమంటారు చెప్పండి? ఉన్నట్టుండి కళ్ళు మూసుకొని అలాగే నిలబడిపోయారు. ఎంత పిలిచినా కుదిపినా కళ్ళు విప్పలేదు. నాకు ట్యూషన్కి టైం అయిందని బయలుదేరాను. అలాగా. సరస్వతి గారు, ఏమిటండి? మీరేమీ అనుకోకపోతే నన్ను మిమ్మల్ని అప్పుడే వద్దులేండి. నాతో పార్క్ వస్తారా? కాస్త మాట్లాడాలి. చెప్పాను కదండి ట్యూషన్కి టైం అయిందని. అవునవును చెప్పారు. మీరు బాధ్యత తెలిసిన మనిషి, అందుకే టీచర్ అయ్యారు. ఒకసారి 1973లో. ఆహా, ఓకే, సంవత్సరాలు చెప్పడం మానేస్తాను. ఇంకా పదండి. ఏమిటండి నాతో ఏదో మాట్లాడాలని చెప్పి తీసుకొచ్చి మూగునం పట్టారేమిటి? మాట్లాడటం అంటే అది పెద్దగా మాట్లాడటం కాదనుకోండి. ఇదిగో మాట్లాడుతూనే ఉన్నానుగా. 1953లో ఇలాగే. వద్దులేండి, చెప్పను. నన్ను ఎందుకు రమ్మన్నారు ఇక్కడికి? ఎందుకంటే నేను అదే ఆ పచ్చడి చెట్లు, ఆ తెల్లటి మబ్బులు ఎంత అందంగా ఉన్నాయో చూసారా? ఇవి చూపించడానికి రమ్మన్నారా? అవునండి. అంటే కాదనుకోండి. అదే నేను మిమ్మల్ని నన్ను అదే పార్క్ రమ్మన్నాను కదూ. ఈ మాట ఇప్పటికి 10 సార్లు చెప్పాను నేను. మీరు చెప్పారు, నేను చెప్పలేకపోతున్నాను. కర్మ. ఏమిటి? అదే ఏం లేదండి. ఇదిగో బాబు, ఆంధ్రపత్రిక వీక్లీ వచ్చిందా? వచ్చిందండి. వచ్చేసిందా? ఒకటి. ఇప్పుడు మీరు నా గెస్ట్లు, నేను ఇస్తానులేండి. ఇందులో రాలిన పూలు సీరియల్ చదువుతున్నారా? నా అభిమాన రచయిత మధుమూర్తి రాస్తున్నాడు. అలాగా. మీలాంటి వారి మెప్పు పొందిన ఆ మధుమూర్తి ఎంతో అదృష్టవంతుడు. ఇంతకీ మీరు అతను చూసారా? లేదండి, ఇంకా అదృష్టం కలగలేదు. అటు దేవుడు, ఇటు పురుషుడు స్త్రీకి చేస్తున్న అన్యాయాలను భూతద్దంలో లోకానికి చూపించి మహోన్నత వ్యక్తి మధుమూర్తి. ఓకే, ఈ ప్రపంచం మొత్తం గాలించైనా సరే ఆ మధుమూర్తిని తీసుకొచ్చి మీ కళ్ళ ముందు నిలబెడతాను. అలా చేస్తే మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ప్రామిస్? ప్రామిస్. చూసారా, మనం ఇలా కాసేపు మాట్లాడుతూ కూర్చోవటం వానదేవుడికి ఇష్టం ఉన్నట్లేదు. అందుకే తరివి కొడుతున్నాడు. అయినా మీరేం భయపడకండి. ఇందాకే మబ్బులను చూసి ఎందుకైనా మంచిదని గొడుగు తీసుకొచ్చాను. సైకిల్ ఉంది, మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి మరీ పెడతాను. అమ్మో, అంత దూరం మీ సైకిల్ మీద? మీరు ఎక్కేం మాట్లాడకండి, జాగ్రత్తగా సైకిల్ ఎక్కి కూర్చోండి. ఓవర్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. 1960 నుంచి సైకిల్ తొక్కుతూనే ఉన్నాను. హలో మిస్, లేవండి లేవండి, ప్లీజ్ లేవండి. మంచి లోడ్లో ఉన్నట్టుంది వ్యవహారం. అరే లేవండి లేవండి. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, దిగబెడతాను. రండి. Don't disturb me. I don't want anything. Get out from here. ఓకే ఓకే. I told you not to disturb me. Get out from here. హలో. హలో, రండి. ఏమిటి సడన్ గా ఇలా వచ్చారు?
నేను రావటం మీకు ఇబ్బందిగా లేదు కదా? వారే వారే, మీలాంటి వాళ్ళు ఇలా రావటం ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఇబ్బంది ఉంటుందండి ఇందులో. కూర్చోండి. సో రైట్. తీసుకోండి. ఏమిటిది? నేను చేసిన తప్పుకి ఫైన్. తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? పర్వాలేదు, తీసుకోండి. నాకు వద్దండి. నో ప్లీజ్. కావాలని తీసుకొచ్చాను, వద్దనకూడదు. వద్దండి. డోంట్ ఫీల్ షై. కమ్ ఆన్. అది కాదండి. ఏం కాదండి, మీరు ముందు తీసుకోండి. ఇది సో నైస్, పర్ఫెక్ట్. కరెక్ట్ గా ఉంది. ఖచ్చితంగా నా కొలతలు మీకు ఎలా తెలుసు? ఆ రోజు నేను వేసుకెళ్ళిన మీ డ్రెస్ నా దగ్గరే భద్రంగా ఉంది. అలాగా, భద్రంగా దాచుకున్నందుకు థ్యాంక్స్. యూర్ వెల్కమ్. నువ్వు కూడా నేను కన్న కలే కన్నావా? రేఖ, మన ఇద్దరం కలిసి కన్న ఆ అందమైన కలని ఈ క్షణం నుంచి నిజం చేసుకునే ప్రయత్నం చేద్దాం.